ఇది పురుషోత్తమ సంగమయుగము, అది లోకోత్తరాబు మధువనము. అటమన అందరి తండ్రిని కనుమా, పరమాత్ముని దరి పునీతుడగుమా. ఇది పురుషోత్తమ సంగమయుగము, అది లోకోత్తర ఆబు మధువనము. అటమన అందరి తండ్రిని కనుమా, పరమాత్ముని దరి పునీతుడగుమా. ఇది పురుషోత్తమ సంగమయుగము. ఆత్మాభిమానియే అసలైన జ్ఞానియని, ఆత్మస్వరూపమే అత్యంత సూక్ష్మమని. ఆత్మాభిమానియే అసలైన జ్ఞానియని, ఆత్మస్వరూపమే అత్యంత సూక్ష్మమని. ఆధ్యాత్మికోన్నతుడై అవనిలో సాగమని ఆదేశమొసగెను ఆనందరూపుడు జ్యోతి స్వరూపుడు. ఇది పురుషోత్తమ సంగమయుగము, అది లోకోత్తర ఆబు మధువనము. అటమన అందరి తండ్రిని కనుమా, పరమాత్ముని దరి పునీతుడగుమా. ఇది పురుషోత్తమ సంగమయుగము. పరమాత్మ అంతటా ఆవరించి లేడని, పరభావన చింతనలో పతితాత్మవు కాకని. పరమాత్మ అంతటా ఆవరించి లేడని, పరభావన చింతనలో పతితాత్మవు కాకని. కల్పవృక్ష జ్ఞానమునే మదిని కలిగి ఉండమని, కల్పవృక్ష జ్ఞానమునే మదిని కలిగి ఉండమని తెలిపెనులే ఇట శివుడే బ్రహ్మసుతులకెల్లరకు. తెలిపెనులే ఇట శివుడే బ్రహ్మసుతులకెల్లరకు. ఇది పురుషోత్తమ సంగమయుగము, అది లోకోత్తర ఆబు మధువనము. అటమన అందరి తండ్రిని కనుమా, పరమాత్ముని దరి పునీతుడగుమా. ఇది పురుషోత్తమ సంగమయుగము, అది లోకోత్తర ఆబు మధువనము. ఇది పురుషోత్తమ సంగమయుగము. ఓం శాంతి. మధురమైన పిల్లలు, బ్రాహ్మణులైన మీ జన్మ దేవతల కన్నా ఉత్తమమైనది, కళ్యాణకారి జన్మ. ఎందుకంటే బ్రాహ్మణులైన మీరు బాబాకు సహాయకారులు అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు బాబాకు ఏ సహాయం చేస్తారు? సహాయకులైన పిల్లలకు బాబా ఏ కానుక ఇస్తారు? బాబాకు పవిత్రత, శాంతుల రాజ్య స్థాపన చేస్తూ ఉన్నాం. మనం వారికి పవిత్రత సహాయాన్ని చేస్తాము. బాబా ఏ యజ్ఞాన్నైతే రచించారో దానిని మనం సంభాలిస్తాము. కాబట్టి తప్పకుండా బాబా మనకు కానుకని ఇస్తారు. సంగమయుగంలో కూడా మనకు చాలా పెద్ద ప్రైజ్ లభిస్తుంది. మనం సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకునే త్రికాలదర్శులుగా అయిపోతాము. భవిష్యత్తులో సింహాసనాధికారులుగా అయిపోతాము. ఇదే ఆ కానుక. గీత్. నీవే తల్లివి, తండ్రివి, సహాయకుడువు, స్వామివి, సకుడవు. ఓం శాంతి. ఇది ఎవరి మహిమ? ఇది పరం ప్రియమైన పరమాత్మ మహిమ. వారి పేరు శివ.
వారిది ఉన్నతోన్నతమైన నామము మరియు ఉన్నతోన్నతమైన ధామము కూడా. పరంపిత పరమాత్మ అర్థము అందరికన్నా ఉన్నతమైన ఆత్మ. ఇంకెవ్వరిని పరంపిత పరమాత్మ అని అనము. వారి మహిమ అపారమైనటువంటిది. వారికి ఎంత మహిమ ఉందంటే వారి అంతాన్ని తెలుసుకోలేము అని అంటారు. వారి అంతాన్ని తెలుసుకోలేము అనే ఋషులు మనులు కూడా అనేవారు. వారు కూడా నేతి నేతి అంటూ వచ్చారు. ఇప్పుడు బాబానే స్వయంగా వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. ఎందుకు ఇస్తారు? బాబా పరిచయం అయితే కావాలి కదా. కావున పిల్లలకు పరిచయం ఎలా లభించగలదు? ఎప్పటి వరకైతే వారు ఈ భూమిపైకి రారో అప్పటి వరకు ఇంకెవ్వరూ వారి పరిచయాన్ని ఇవ్వలేరు. ఎప్పుడైతే తండ్రి పిల్లలను ప్రత్యక్షం చేస్తారో అప్పుడే పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. నా పాత్ర కూడా రచించబడి ఉంది అని బాబా అర్థం చేయిస్తారు. బాబా వచ్చి పతితుల్ని పావనంగా తయారు చేస్తారు. పతిత పావన సీతారాం నీవు రా అని సాధు సన్యాసీలు కూడా గానం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది రావణ రాజ్యము. రావణుడు కూడా తక్కువేమీ కాడు. మొత్తం ప్రపంచమంతటినే తమో ప్రధానంగా పతితంగా ఎవరు తయారు చేస్తారు? రావణుడే కదా. అలాగే పావనంగా తయారు చేసే సమర్థుడైన రాముడు కూడా ఉన్నాడు కదా. అర్ధకల్పం రామరాజ్యం అంటే అర్ధకల్పం రావణ రాజ్యం కూడా కొనసాగుతుంది. రావణుడు ఎవరు అన్నది ఎవరికీ తెలియదు. ప్రతి సంవత్సరం తగలబెడుతూ ఉంటారు. అయినా రావణ రాజ్యం కొనసాగుతూ ఉంటుంది. అతడేమీ తగలబడడు. పరమాత్మ సమర్థుడు అని మనుష్యులు అంటారు. మరి తాను రావణుణ్ణి ఎందుకు రాజ్యం చేయనిస్తారు? అసలు ఈ నాటకమే ఓటమి గెలుపుల స్వర్గ నరకాల నాటకము అని బాబా అర్థం చేయిస్తారు. మొత్తం ఆట అంతా భారతదేశంపైనే రచించబడి ఉంది. ఇదే రచించబడి ఉన్న డ్రామా. పరంపిత సర్వశక్తివంతుడు కావున తను ఆట పూర్తవ్వకముందే వస్తారు. తాను సగంలో ఆటను సమాప్తం చేయజాలరు. ఎప్పుడైతే మొత్తం ప్రపంచమంతా పతితంగా అయిపోతుందో అప్పుడే బాబా వస్తారు. కాబట్టి శివరాత్రిని కూడా జరుపుతారు. శివాయ నమః అని కూడా అంటారు. బ్రహ్మ విష్ణు శంకర్లను దేవతాయ నమః అని అంటారు. శివుణ్ణి పరమాత్మాయ నమః అంటారు. శివుడు బబుల్నాథ్ మందిరంలో లేక సోమనాథ్ మందిరంలో ఉన్నట్లయితే మేముంటాడా? పరంపిత పరమాత్మకు ఇంతటి పెద్ద రూపము ఉందా? లేక ఆత్మకు చిన్న రూపమా? తండ్రికి పెద్ద రూపం ఉన్నాయా? ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఏ విధంగా ఇక్కడ చిన్నవాళ్ళను పిల్లలు అని పెద్దవాళ్ళను తండ్రి అని అంటారో అలాగే పరంపిత పరమాత్మ ఇతర ఆత్మల కన్నా పెద్దగా మరియు ఆత్మలు మనం చిన్నగా ఉంటామా? కాదు. పిల్లలు మీరు నా మహిమను గానం చేస్తారు. పరమాత్మ మహిమ అపరంపారమైనది అని అంటారు. వారు మనుష్య సృష్టికి బీజము అని అంటారు. తండ్రిని బీజము అని అంటారు కదా. తాను రచయిత. మిగిలిన ఇన్ని వేదోపనిషత్తులు, గీతా, యజ్ఞ, తప, దాన, పుణ్యాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ భక్తి మార్గపు సామాగ్రియే. వాటికి కూడా తమ సమయం ఉంది. అర్ధకల్పం భక్తి ఉంది, అర్ధకల్పం జ్ఞానం ఉంటుంది. భక్తి బ్రహ్మ రాత్రి, జ్ఞానము బ్రహ్మ పగలు అంటారు. ఈ విధంగా శివబాబా మీకు అర్థం చేయిస్తారు. వారికి తమ తను అయితే లేదు. నేను మీకు రాధ్య భాగ్యాన్ని ఇప్పించేందుకు రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇప్పుడు బ్రహ్మరాత్రి పూర్తవుతుంది. ధర్మగ్లాని సమయమే వచ్చి చేరుకున్నది. అందరికన్నా ఎక్కువగా ఎవరి గ్లానిని చేస్తారు? పరంపిత శివ పరమాత్మున్నే గ్లాని చేస్తారు. యదా యదాహి అని వ్రాయబడి ఉంది కదా. కల్పపూర్వము సంస్కృతంలో జ్ఞానమునేమీ ఇవ్వలేదు. భాష అయితే ఇదే. కాబట్టి ఎప్పుడైతే భారతదేశంలో దేవీ దేవతా ధర్మస్థాపన చేసేవారి గ్లాని జరుగుతుందో
అప్పుడు తండ్రిని రాయి రప్పలలో పడేస్తారు. అప్పుడే నేను వస్తాను. ఎవరైతే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారో, పతితుల్ని పావనంగా తయారు చేస్తారో వారిని ఎంతగానో గ్లాని చేస్తారు. భారతదేశం అన్నిటికన్నా పాత ఖండమని, అది ఎప్పుడూ వినాశం అవ్వదని, సత్యయుగంలో లక్ష్మీనారాయణ రాజ్యము ఇక్కడే ఉంటుందని పిల్లలు మీకు తెలుసు. ఈ రాజ్యాన్ని కూడా స్వర్గ రచయితాయే వచ్చారు. ఇప్పుడు ఇదే భారతదేశం పతితంగా ఉంది. అప్పుడే తండ్రి వస్తారు. కాబట్టే శివాయ నమః అని వారిగా మహిమను గానం చేస్తారు. ఈ బేహద్దు డ్రామాలో ప్రతి ఆత్మకు తన పాత్ర రచించబడి ఉంది. అదే పునరావృతం అవుతుంది. దాని నుండి ఒక ముక్కను తీసి హద్దులోకి డ్రామాను తయారు చేస్తారు. ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా ఉన్నాము, మళ్ళీ మనం దేవతలుగా అవుతాము. ఇది ఈశ్వరీయ వర్ణము. ఇది మీ 84 జన్మల అంతిమము. ఇందులో 4 వర్ణాలు జ్ఞానం మీకుంది. కాబట్టే బ్రాహ్మణ వర్ణము అన్నిటికంటే ఉన్నతమైనది. కానీ మహిమ లేక పూజ దేవతల్ది జరుగుతుంది. బ్రహ్మ మందిరం కూడా ఉంది. వారిలోకి పరమాత్మ వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారని ఎవ్వరికీ తెలియదు. స్థాపన జరుగుతున్నప్పుడు వినాశనం కూడా కావాలి. కాబట్టే రుద్ర జ్ఞాన యజ్ఞం నుండి వినాశజ్వాల వెలువడుతుంది అని అంటారు. మధురమైన పిల్లలు, ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మ. బాబా మనకి మళ్ళీ స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు. మీకు హక్కు ఉన్నది. కానీ ఎవరైతే తండ్రి శ్రీమతంపై నడుస్తారో వారికే స్వర్గ కానుకను ఇస్తారు. ఇప్పుడు అదే తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. వారికి కూడా శాంతి బహుమతులు మొదలైనవి లభిస్తాయి. కానీ బాబా అయితే మీ అందరికీ స్వర్గం అనే కానుకను ఇస్తారు. దానిని నేను తీసుకోను. మీ ద్వారా స్థాపనను చేయిస్తాను. కాబట్టే దానిని మీకు ఇస్తాను అని బాబా అంటారు. శివబాబా మనవళ్ళు బ్రహ్మ పిల్లలు. ఇంతమంది పిల్లలను ప్రజాపిత బ్రహ్మయే దత్తత తీసుకుంటారు కదా. ఈ బ్రాహ్మణ జన్మ అన్నిటికంటే ఉన్నతమైనటువంటిది. ఇది కళ్యాణకారి జన్మ. దేవతల జన్మ లేక శూద్రుల జన్మ కళ్యాణకారి కాదు. బ్రాహ్మణ జన్మ ఎంతో కళ్యాణకారి. ఎందుకంటే మీరు బాబాకు సహాయకారులుగా అయ్యి సృష్టిపై పవిత్రత శాంతిని స్థాపన చేస్తారు. దానిని గూర్చి బహుమతిని ఇచ్చేవారికే తెలియదు. వారైతే అమెరికా మొదలైన దేశాల వారికి ఇస్తూ ఉంటారు. ఎవరైతే నాకు సహాయకులుగా అవుతారో వారికి నేను కానుకగా ఇస్తాను అని బాబా అంటారు. పవిత్రత ఉంటే సృష్టిలో శాంతి సుఖం కూడా ఉంటాయి. ఇదైతే వేశ్యాలయము, సత్యయుగము శివాలయము. దానిని శివబాబా స్థాపన చేశారు. సాధు సన్యాసీలు హఠయోగులు వారు 1000 సార్లు గీతా మహాభారతాలను చదివిన గృహస్థ ధర్మం వారికి సహజ రాజయోగాన్ని నేర్పించజాలరు. వీరైతే అందరికీ తండ్రి, మీ బుద్ధి యోగాన్ని నా ఒక్కనితో జతలో జోడించండి అని వీరు అన్ని ధర్మాల వాళ్ళకి చెప్తారు. నేను కూడా ఒక చిన్న బిందువుని, అంత పెద్దవాడిని కాను. ఏ విధంగా ఆత్మ ఉంటుందో అలాగే పరమాత్మనైనా నేను ఉంటాను. ఆత్మ కూడా ఇక్కడ బ్రుకుటి మధ్యలో ఉంటుంది. ఆత్మ అంత పెద్దగా ఉంటే ఇక్కడ ఎలా కూర్చోగలగదు? నేను కూడా ఆత్మలానే ఉంటాను. నేను కేవలం జనన మరణ రహితుడను, సదా పావనుడను. మరియు ఆత్మలు జనన మరణాలలోకి వస్తాయి. పావనులుగా ఉండి పతితులుగా మరియు పతితుల నుండి పావనంగా అవుతారు. మళ్ళీ పతితుల నుండి పావనంగా తయారు చేసేందుకు బాబా ఈ రుద్ర యజ్ఞాన్ని రచించారు. మళ్ళీ దీని తర్వాత సత్యయుగంలో ఏ యజ్ఞాలు ఉండవు.
మళ్ళీ ద్వాపర యుగం నుండి అనేక రకాలైన యజ్ఞాలను రచిస్తూ ఉంటారు. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞం మొత్తం కల్పంలో ఒకేసారి రచించబడుతుంది. ఇందులో అందరి ఆహుతి పడుతుంది. ఆ తర్వాత ఇంకే యజ్ఞాలు రచించబడవు. ఎప్పుడైనా మనకు ఏమైనా ఆపదలు కలిగితే అప్పుడు యజ్ఞాలను రచిస్తారు. వర్షాలు పడకపోతే లేక ఇంకేమైనా ఆపదలు వస్తే అప్పుడు యజ్ఞాలు చేస్తారు. సత్యత్రేతాయుగాలలో ఎటువంటి ఆపదలు రావు. ఈ సమయంలో అనేక రకాలైన ఆపదలు వస్తాయి. కాబట్టి అందరికన్నా పెద్ద షావుకారు శివబాబా యజ్ఞాన్ని రచింపచేస్తారు. కాబట్టే మొదట సాక్షాత్కారం చేయిస్తారు. ఏ విధంగా అన్ని ఆహుతులు పడబోతాయో, ఏ విధంగా వినాశం జరగనున్నదో, పాత ప్రపంచం ఏ విధంగా శ్మశానంగా అవ్వనున్నదో తెలియచేస్తారు. మరి ఇంకా ఈ పాత ప్రపంచంపై మనస్సు పెట్టుకోవాలా? కాబట్టి పిల్లలు మీరు బేహద్దు పాత ప్రపంచాన్ని సన్యసిస్తారు. ఆ సన్యాసులైతే కేవలం ఇల్లు వాకిళ్లను సన్యసిస్తారు. మీరు ఇల్లు వాకిళ్లను వదిలిపెట్టకూడదు. గృహస్థ వ్యవహారాన్ని సంభాళిస్తూ కూడా వాటిపై మమకారాన్ని వదిలివేయాలి. మీరంతా ముందే మరణించి ఉన్నారు. వీరిపై మనసెందుకు పెట్టుకోవాలి? ఇది మృత ప్రపంచము. కావన్నే ఫరిస్తాన్ను స్మృతి చెయ్యండి. శ్మశానాన్ని ఎందుకు స్మృతి చేస్తారు అని అనడం జరుగుతుంది. బాబా కూడా మధ్యవర్తిగా అయ్యి మీ బుద్ధి యోగాన్ని తమతో జోడింపచేస్తారు. ఆత్మ పరమాత్మ ఎంతో కాలం నుండి దూరంగా ఉన్నారు అని కూడా అంటారు కదా. ఈ మహిమ వారిదే. కలియుగ గురువులను పతిత మానవులు అని అనరు. వారు సద్గతిని ఇవ్వరు. శాస్త్రాలు వినిపిస్తాయి, క్రియాకర్మలు చేయిస్తారు. శివబాబాకు టీచరు గురువు ఎవ్వరూ లేరు. నేను మిమ్మల్ని స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చాను అని బాబా అంటారు. ఆపై సూర్యవంశంగా అన్నా అవ్వండి, లేక చంద్రవంశీయులుగా అన్నా అవ్వండి. ఈ విధంగా ఎలా అవుతారు? యుద్ధం ద్వారా అవుతారా? యుద్ధం ద్వారా లక్ష్మీనారాయణులు రాజ్యం తీసుకోలేదు. అలాగే సీతారాములు తీసుకోలేదు. వీరైతే ఈ సమయంలో మాయతో యుద్ధం చేశారు. మీరు గుప్త యోధులు. కాబట్టే శక్తి సైన్యాన్ని మిమ్మల్ని గూర్చి ఎవ్వరికీ తెలియదు. మీ యోగ శక్తి ద్వారా మొత్తం విశ్వానికి అధిపతులుగా అవుతారు. మీరే విశ్వరాధ్యాధికారాన్ని పోగొట్టుకున్నారు. మళ్ళీ మీరే దాన్ని పొందుతూ ఉన్నారు. మీకు ఆ కానుకను ఇచ్చేవారు బాబానే అయినారు. ఇప్పుడు ఎవరైతే బాబాకు సహాయులుగా అవుతారో వారికే అర్ధకల్పం కొరకం శాంతి సుఖాల కానుక లభిస్తుంది. ఎవరైతే అశరీరులుగా ఈ బాబాను స్మృతి చేస్తారో, స్వదర్శన చక్రాన్ని తిప్పుతారో వారినే బాబా సహాయకులు అని అంటారు. శాంతిధామాన్ని, మధురమైన ఇంటిని మరియు మధురమైన రాజధానిని స్మృతి చేసి పవిత్రంగా అవుతారు. ఇది ఎంత సహజమైనటువంటిది. ఆత్మ అయిన మనం కూడా ఒక నక్షత్రం వంటి వాళ్ళము. మన తండ్రి అయిన పరమాత్మ కూడా ఒక నక్షత్ర రూపమే. వారు అంత పెద్దగా ఏమీ ఉండరు. కానీ ఈ నక్షత్ర రూపాన్ని పూజించలేని కారణంగానే వారిని అంత పెద్దగా తయారు చేశారు. పూజ మొదట తండ్రిదే జరుగుతుంది, ఆ తర్వాత ఇతరులది జరుగుతుంది. లక్ష్మీనారాయణులకు ఎంత పూజ జరుగుతుంది, కానీ వారిని ఆ విధంగా తయారు చేసేవారు ఎవరు? సర్వుల సద్గతి దాత తండ్రే అయినారు. బలిహారి ఒక్క శివబాబాదే. వారి జయంతి వజ్రతుల్యమైనది, మిగిలిన వాళ్ళందరి గవ్వతుల్యమైనది. శివాయ నమః ఇది వారి యజ్ఞము. దానిని బ్రాహ్మణులైన మీ ద్వారా రచింపచేస్తారు.
ఎవరైతే పవిత్రత సుఖశాంతులను స్థాపన చేయడంలో తండ్రికి సహాయం చేస్తారో వారికి ఇంతటి ఫలాన్ని ఇస్తారు అని వారంటారు. బ్రాహ్మణుల ద్వారా యజ్ఞాన్ని రచించడం జరుగుతుంది. దక్షిణనైతే ఇస్తారు కదా. వారు ఎంత పెద్ద యజ్ఞాన్ని రచించారు. ఇంకే యజ్ఞము ఇంతకాలము కొనసాగదు. ఎవరు ఎంతగా నాకు సహాయం చేస్తారో వారికి అంతగా కానుకని ఇస్తాను అని అంటారు. అందరికీ కానుక ఇచ్చేది బాబానే అయినారు. బాబా ఏమీ తీసుకోరు, అన్నీ మనకే ఇస్తారు. ఇప్పుడు ఎవరు చేస్తారో వాళ్ళు పొందుతారు. కొద్దిగా చేస్తే ప్రజల్లోకి వెళ్తారు. గాంధీజీకి కూడా ఎవరైతే సహాయం చేశారో వారు ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ మొదలైన వారిగా అయ్యారు కదా. ఇది అల్పకాలికమైన సుఖము. బాబా మనకి మొత్తం ఆది మధ్యాంత జ్ఞానాన్ని ఇచ్చి తన సమానంగా త్రికాలదర్శులుగా తయారు చేస్తారు. బయోగ్రఫీని తెలుసుకోవటం ద్వారా మీరు అన్నింటినీ తెలుసుకుంటారు. సన్యాసీలు ఈ జ్ఞానం ఇవ్వలేరు. వారి ద్వారా వారసత్వం ఏం లభించగలదు? వారు తమ పీఠాన్ని కూడా ఒకరికే ఇస్తారు. మిగిలిన వారికి ఏం లభిస్తుంది? బాబా అయితే మీ అందరికీ ఆసనాన్ని ఇస్తారు. వారు ఎంతటి నిష్కామ సేవను చేస్తూ ఉన్నారు. కానీ మీరు తండ్రిని రాయి రప్పలో పడేసి ఎంతగా గ్లాని చేశారు. ఇది కూడా డ్రామాగా రచించబడి ఉంది. ఎప్పుడైతే గవ్వతుల్యంగా అయిపోతారో అప్పుడు బాబా మనల్ని వజ్రతుల్యంగా తయారు చేస్తారు. బాబా అయితే లెక్కలేనన్ని సార్లు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశారు. మళ్ళీ మాయా నరకంగా తయారు చేసింది. ఇప్పుడు మళ్ళీ ప్రాప్తిని పొందాలి అంటే బాబాకు సహాయకులుగా అయ్యి సత్యమైన ప్రైజ్ని తీసుకోండి. ఇందులో పవిత్రత ముఖ్యమైనది. బాబా సన్యాసులను కూడా మహిమ చేస్తారు. ఎవరైతే పవిత్రంగా ఉంటారో వారు కూడా మంచివారే. వారు కూడా భారతదేశాన్ని నిలబెడతారు. లేకపోతే ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయాలి. కాబట్టి తప్పకుండా ఇల్లు వాకిళ్లలో ఉంటూ పవిత్రంగా అవ్వవలసి ఉంటుంది. బాప్దాదాలు ఇరువురు పిల్లలను సంభాలిస్తారు. శివబాబా కూడా ఈ పాత చెప్పు ద్వారా పిల్లలకు సలహా ఇస్తారు. బాబా కొత్తదాన్ని తీసుకోలేరు. తల్లి గర్భంలోకైతే రారు. పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకే వస్తారు. ఈ కలియుగంలో ఘోర అంధకారం ఉన్నది. ఘోర అంధకారం అనే ప్రకాశంగా తయారు చేయాలి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते। ధారణ: ఈ బేహద్దు ప్రపంచాన్ని హృదయం ద్వారా సన్యసించి మీ మమకారాన్ని తొలగించుకోవాలి. దీనిపై మనస్సు పెట్టుకోరాదు. బాబాకు సహాయకారులుగా అయ్యి కానుకను తీసుకునేందుకు అశరీరిగా అవ్వాలి. పవిత్రంగా ఉండాలి. స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. మధురమైన ఇంటిని మరి మధురమైన రాజధానిని స్మృతి చేయాలి. వరదానము: విశేషతలను ముందు ఉంచుకొని సదవ సంతోషంగా ముందుకు వెళ్ళే నిశ్చయ బుద్ధి విజయీ రత్నం భవ. మీ విశేషతలు ఏమైతే ఉన్నాయో వాటిని మీ ముందు ఉంచుకోండి. బలహీనతల్ని కాదు. అప్పుడు మీపై మీకు విశ్వాసం పెరుగుతుంది. బలహీనత విషయాలను ఎక్కువగా ఆలోచించకండి. అప్పుడే సంతోషంతో ముందుకు వెళ్తూ ఉంటారు. బాబా సర్వశక్తివంతుడు కాబట్టి వారి చేతిని పట్టుకొనండి. ఆవలి తీరానికి తప్పకుండా చేరుకుంటారు అన్న నిశ్చయాన్ని ఉంచండి. ఇటువంటి సదా నిశ్చయ బుద్ధి కలవారు విజయీ రత్నాలుగా అవుతారు.
మీపై మీకు నిశ్చయము, బాబాపై నిశ్చయము. డ్రామాపై ప్రతి దృశ్యాన్ని చూస్తూ అందులో కూడా పూర్తి నిశ్చయం ఉండాలి. అప్పుడే విజయులుగా అవుతారు. స్లోగన్: పవిత్రత యొక్క రాయల్టీలో ఉన్నట్లయితే హద్దులోని ఆకర్షణల నుండి అతీతంగా అవుతారు. ఓం శాంతి. మధురం మధురం నీ కథ మధురం. మధురం మధురం నీ కథ మధురం. మధురం మధురం నీ కథ మధురం. జ్యోతి స్వరూపా ఓ జగన్నాథ, ఓ శివ బాబా నీ కథ మధురం. మధురం మధురం నీ కథ మధురం. మధురం మధురం నీ కథ మధురం. విచిత్రుడవై చరితను తెలిపే గుణసింధు ఓ బిందు రూపా. విచిత్రుడవై చరితను తెలిపే గుణసింధు ఓ బిందు రూపా. కర్మణ గుహ్య గతి తెలిపే, కర్మణ గుహ్య గతి తెలిపే. కరుణా సాగర కళ్యాణకారి, కరుణా సాగర కళ్యాణకారి. మధురం మధురం నీ కథ మధురం. జ్యోతి స్వరూపా ఓ జగన్నాథ, ఓ శివ బాబా నీ కథ మధురం. మధురం మధురం నీ కథ మధురం. పతితుల పావనం చేసి బాబా, పతిత పావన పాప విమోచన. పతితుల పావనం చేసి బాబా, పతిత పావన పాప విమోచన. ముక్తి జీవన్ ముక్తినిచ్చే, ముక్తి జీవన్ ముక్తినిచ్చే. ముక్తేశ్వరా మురళీధరా, ముక్తేశ్వరా ఓ మురళీధరా. మధురం మధురం నీ కథ మధురం. జ్యోతి స్వరూపా ఓ జగన్నాథ,
బాబా నీ కథ మధురం 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 నీ కథ మధురం మానవునే మాధవుగా చేసే అమరనాథ ఆనంద రూప మానవుని మాధవుగా చేసి అమరనాథ ఆనంద రూప సృష్టికి ఆది మధ్యాంత జ్ఞాత సృష్టికి ఆది మధ్యాంత జ్ఞాత అశరీరాలో ఆనంద సాగర అశరీరాలో ఆనంద సాగర మధురం మధురం నీ కథ మధురం జ్యోతి స్వరూప